దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధిని ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని గురించిన సత్యములు కొన్ని మనము ధ్యానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వమును, తన యొక్క మహత్తు గల మాట చేత సమస్తమును దేవుడు సృష్టించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక శ్రేష్టమైన దేవుని యొక్క గుణగణములు ఈరోజు ధ్యానిస్తున్నాం. దేవుని గురించిన సత్యములలో ఒకటి, దేవుని యొక్క స్వరూపం అనేది చాలా ఉన్నతమైనది, చాలా విలువైనది. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క మహిమ ఎంతో ఉన్నతమైనది, ఎంతో శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయంలో 26వ వచనములో ఒక అద్భుతమైన వాక్యము వ్రాయబడినది. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం, దేవుడు తన స్వరూపమందు దేవునికి స్తోత్రం. ఇక్కడ 26వ వచనంలో చూసినట్లయితే, మన స్వరూపమందు మనకు పోలిక చొప్పున నరులను చేయదము, వారు ఇరవై 27వ వచనం చదివినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఒకటి ఆయన యొక్క స్వరూపమును గురించి ఈరోజు ధ్యానిస్తున్నాము. రెండవదిగా, దేవుని పోలికగా మానవులను దేవుడు సృష్టించాడు. వారు ఎవరైనా సరే, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు దేవుని పోలికగా సృష్టించాడనే విషయాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా, దేవుని యొక్క హృదయం, హార్ట్. దేవునికి స్తోత్రం. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునేను. దేవుని యొక్క హృదయం ఎలాంటిదంటే, మనం ఎప్పుడైనా సరే దేవుని దుఃఖపరిచినట్లయితే, మన యొక్క మాటల వలన, మన క్రియల వలన, మన యొక్క జీవితం వలన దేవుణ్ణి దుఃఖపరిచినట్లయితే ఆయన హృదయములో నొచ్చుకుంటాడు. ఎవరైనా మనల్ని ఏదైనా మాట అంటే చాలా బాధపడుతూ ఉంటాం, చాలా దుఃఖపడుతూ ఉంటాం, చాలా కన్నీళ్లు కారుస్తూ ఉంటాం. అదేవిధముగా దేవుని యొక్క హృదయము, ఆయన హార్ట్ కూడా ఎంతో విలువైనది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని వాక్యములో, అంటే నోవాహు కాలములో మరి నరుల యొక్క జీవితం చూసినట్లయితే వారు చాలా చెడుతనముగా ఉన్నారు. అంటే దేవునికి భయపడని వారిగా జీవిస్తున్నారు. దేవుని భయం లేకుండా, భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా నోవాహు కాలములో కొంతమంది ఆ తరములో ఎలా ఉన్నారంటే దేవునికి దూరస్తులుగా ఉన్నారు. అయితే ఒక నోవాహు కుటుంబం మాత్రమే దేవుని యందు భయముతోనూ, భక్తితోనూ, విశ్వాసంతో జీవించినట్లుగా మనము ఆదికాండము 6వ అధ్యాయంలో ధ్యానిస్తున్నాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నోవాహు తరములో ఉన్న ప్రజలు వారు దేవునికి దూరముగా జీవిస్తున్నందువలన మరి నరులను చేసినందుకంట, తన పోలికలో చేసినందుకు చాలా నొచ్చుకున్నాడంట. అయ్యో, నేను ఈ యొక్క మానవులను సృష్టిస్తే నా మాట వినకుండా, నా వాక్యం నెరవేర్చకుండా, నాకు భయపడకుండా జీవిస్తున్నారనేసి దేవుడు నొచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక నాలుగవదిగా మనం గమనించినట్లయితే, దేవుని హస్తముల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. 102వ కీర్తన 25వ వచనం మనం గమనించినట్లయితే, 102వ కీర్తన 25వ వచనం, ఆదియందు నీవు భూమికి
పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అంటే దేవుని హస్తములో ప్రతిని కూడా దేవుడు నిర్మించాడు. దేవుని వాక్యం చూసినట్లయితే, ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి. ఈ ఆకాశము, మనం చూస్తున్న ఈ యొక్క ఆకాశం, మనం చూస్తున్న ఈ భూమి దేవుని యొక్క చిత్తములో సృష్టించాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని యొక్క హస్తములో అద్భుతమైన కార్యాలు ఉన్నాయి కనుక, ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. మరి పైన చూస్తున్న ఆకాశము, కింద చూస్తున్న ఈ భూమి దేవుని యొక్క చిత్తము ద్వారా, దేవుడు ఆయన హస్తముల ద్వారా దేవుడు నిర్మించాడు. మరి 5వ మాటగా గమనించినట్లయితే, దేవుని యొక్క వ్రేలు, ఫింగర్ గురించి రాయబడింది. నిర్గమాకాండము మీరు గమనించినట్లయితే 31వ అధ్యాయము, నిర్గమాకాండము 31వ అధ్యాయము 18వ వచనం మనం ధ్యానిస్తున్నాం. నిర్గమాకాండము 31వ అధ్యాయము 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత, ఆయన తన శాసనము గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. హల్లెలూయా. చూడండి, గమనించండి. ఒక సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుతున్నప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి మొరపెట్టారు. వారికి వచ్చిన కష్టాలు, దుఃఖము, వేదన, మరి అనేకమైన శోధనలు బట్టి, ప్రభువా మమ్మల్ని ఈ దేశం నుంచి మమ్మల్ని విడిపించు అనేసి ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరంటే దేవుని నమ్మిన బిడ్డలు. అయితే ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఒక రాజుగా పరిపాలన చేస్తున్న ఐగుప్తి రాజు ఉన్నాడు. అతడు చాలా కఠినముగా పరిపాలన చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల చాలా కఠినముగా ఉన్నాడు. అయితే వారు అనేక కష్టాలు, అనేక బాధలు అనుభవిస్తున్నప్పుడు జీవగల దేవునికి మొరపెట్టారండి. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. మొరపెట్టినప్పుడు వారిని విడిపించడానికి ఒక నాయకుడు అవసరం, ఒక లీడర్ అవసరం, ఒక కాపరి అవసరం. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో దేవుడు మోషే అనే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు అభిషేకించి మోషేను తన సేవ కొరకు, తన పరిచర్యకు పిలిచి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో ఉన్న ఆ బానిస బ్రతుకు నుండి విడిపించడానికి పాలు తేనెలు ప్రవహించే ఒక ఆశీర్వాదకరమైన, ఒక అందమైన, శాంతి సమాధానంతో నిండి ఉన్న ఆ దేశాన్ని నడిపించాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఆత్మీయంగా మనం గమనించినట్లయితే, ఈ లోకం అనే ఐగుప్తులో మనం జీవిస్తున్నాం. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకమైన పోరాటములు, అనేకమైన శ్రమలు, అనేకమైన బాధలు, అనేకమైన అవమానాలు, అనేకమైన కష్టాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అయితే పరమ కానాను అయిన ఒక పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది. అది దేవుడు నివాసము చేసే స్థలము. దేవునికి స్తోత్రం. మనకంటే ముందుగా కొంతమంది దేవుని పిలుపందుకొని వెళ్ళిపోయారు. అయితే మనము వెనుక ప్రయాణంలో ఉన్నాం. ఆ పరలోక రాజ్యానికి నడిపించడానికి దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించాడు. ఆ ప్రభు రావడం ద్వారా మనకు మార్గము సరళమైంది. ఆ మార్గం ఎటువంటి మార్గం అంటే వెలుగు మార్గము, జీవ మార్గము, ప్రత్యక్షపడిన మార్గము, పరిశుద్ధ మార్గము, పరలోక మార్గమై ఉన్నది. మనం గమనించినట్లయితే ఆ సమయంలో మోషేను దేవుడు ఏర్పరచుకొని, దేవునికి స్తోత్రం, ఐగుప్తు ప్రజలను దేవుడు విడిపించి దాదాపు 20 లక్షల మంది ప్రజలు, పిల్లలు, యవనస్తులు, నడి వయసులో ఉన్నవారు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అనేక మంది వారు ఐగుప్తు దేశము నుండి దేవుడు వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే ఆ కానాను దేశమునకు వారు నడిపించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ నడిపించుకున్నప్పుడు దాదాపు వారి యొక్క ప్రయాణము, దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలు సాగిందంట. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు సాగింది. ఆ ప్రయాణములో దేవుడు వారికి ఆహారం ఇచ్చాడు. ఆ ప్రయాణములో దేవుడు కావలసిన నీళ్లు దేవుడు సహాయం చేశాడు. వారికి కావలసిన మన్నాను దేవుడు కురిపించాడు. అద్భుతాలు దేవుడు చేశాడు. యోర్దాను అనేది దాటింప చేశాడు. అయితే వెనుక ఫరో సైన్యము వారిని హింసించడానికి వస్తున్నప్పుడు ముందు సముద్రము ఉంటే దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క సముద్రము నీళ్లను రహదారిగా చేసి, అటు నీళ్లు ఇటు నీళ్ళు ఆఫ్ చేసి, వారి ఆ యొక్క సముద్ర మార్గములో మధ్యలో 6 నెలలుగా మార్చి దేవుడు వారిని నడిపించినట్లుగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. ఆ వారి ప్రయాణములో
దేవుడు ఒక రోజున మోషేను దేవుడు పిలుస్తాడు, మోషే సీనాయి కొండకురా, నేను కొన్ని విషయాలు నీకు చెప్పబోతున్నాను. సీనాయి కొండ సాధారణంగా మనం బైబిల్లో అనేక వాక్యాలు ధ్యానించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన శరీరధారిగా జీవించిన దినాల్లో, అంటే 2026 సంవత్సరాల క్రితము ఇజ్రాయెల్ దేశంలో అనేకమైన ప్రాంతాల్లో ప్రభు ఆయన సంచరించాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన యొక్క సంచరించిన దినాల్లో మనం గమనించినట్లయితే సాధారణంగా కొండల్లోకి వెళ్ళి గుట్టలోకి వెళ్ళి ప్రార్థన చేసేవారు ప్రభువారు. అరణ్య ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసేవారు. దేవునికి స్తోత్రం. వేకువజామున లేచి పెందలకడనే వేకువజామున చేసి ప్రార్థన చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సీనాయి కొండ దగ్గర నేను నిన్ను కలుసుకోబోతున్నాను, నేను ప్రపంచంలో ప్రతి మానవునికి నేను తెలియచేయవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి, కొన్ని ఆజ్ఞలు నేను ఇవ్వబోతున్నాను. నీవు వచ్చినట్లయితే, నీవు కనిపెట్టి ప్రార్థన చేసినట్లయితే, కనిపెట్టి ధ్యానించినట్లయితే, కనిపెట్టి నా సన్నిధిని కోరుకున్నట్లయితే నేను నీతో మాట్లాడబోతున్నాననేసి దేవుడు చెప్పినప్పుడు మోషే దేవుని మాట ప్రకారముగా, దేవునికి స్తోత్రం, అక్కడ సీనాయి కొండ దగ్గరికి వెళ్తాడు. కొండ అంటే ఏంటంటే ఒక ఎత్తైన గుట్ట. మరి అనేకమైన ప్రపంచంలో అనేక కొండలు గుట్టలు కనబడుతూ ఉంటాయి. ఎవరెస్ట్ పర్వతం అనేది ఒకటి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే అక్కడక్కడ పెద్ద పెద్ద గుట్టలు, పెద్ద పెద్ద కొండలు కనపడుతూ ఉంటాయి. అయితే సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడటం చాలించిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, అంటే 40 పగళ్ళు 40 రాత్రులు ఏం చేశాడు మోషే గారు? దేవుని సందులో కనిపెట్టాడు. ప్రభువా, నీవు నాతో మాట్లాడు, ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడు, నీవు ఏదైతే చెప్పదలుచుకున్నావో అది చెప్పినట్లయితే ప్రభా నీ మాట నేను వింటాననేసి ఆయన దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువుతో మాట్లాడాడు. ఆ సమయంలో మాట్లాడటం చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకల మీద మీరు గమనించినట్లయితే, అనగా దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. అంటే దేవుని చేతితో రాశాడండి. దేవునికి స్తోత్రం. అదే 10 ఆజ్ఞలు. 1, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. 2వది, దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకునకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. 3వ మాటగా దేవుడిచ్చిన మాటలు, ఆ యొక్క రాతి పలకల మీద రాసిన దేవుని చేతితో రాసిన మాటలు, నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4వదిగా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. 5వదిగా నీవు దీర్ఘాయుష్వంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. 6వదిగా నరహత్య చేయకూడదు. 7వదిగా వ్యభిచరించకూడదు. 8వదిగా దొంగిలికూడదు. 9వది నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. 10వ ఆజ్ఞ, చివరి ఆజ్ఞ, నీ పొరుగువాని తనకు దేనినైనను ఆశింపకూడదు. దేవుడిచ్చిన ఈ 10 ఆజ్ఞలు దేవుని రాతితో ఆ రాతి పలకల మీద వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి. ఇక్కడ ఇంకొక మాటగా మనం గమనించినట్లయితే ప్రభునందు పిల్లారా, దేవునికి స్తోత్రం. 6వదిగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం, మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వ్రాసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసనుడు వాని కుడి చేతి చూచి తిని. హల్లెలూయా. అంటే దేవుని కుడి హస్తము గురించి బైబిల్లో రాయబడినది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క హస్తము రక్షించే హస్తము, స్వస్థపరిచే హస్తము. మన కుటుంబాలపై, మన సంఘం పైన, మన పిల్లల పైన ఏముండాలి? ఎవరి హస్తం ఉండాలి? దేవుని యొక్క హస్తం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన హస్తము మనం తాకినట్లయితే, ఆయన స్పర్శ మనకు వచ్చినట్లయితే మనం దీవించబడతాం. హల్లెలూయా. మనం స్వస్థపడతాం, మనం ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ గమనించినట్లయితే దేవుని కుడి హస్తము, రైట్ హ్యాండ్, దేవుని కుడి హస్తములో సంతోషము దొరుకుతుంది. దేవుని కుడి హస్తము ద్వారా మనము స్వస్థత పొందుకుంటున్నాం, ఆశీర్వదించబడుతున్నాం. 7వ మాటగా మనం గమనించినట్లయితే దేవుని నోరు, మౌత్. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనం మనం గమనించినట్లయితే, మీరు గమనించండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనం, నేను గూఢభావములతో కాదు
దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదని. అంటే ఒక దేవుని సేవకులకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. దేవుని చేత అభిషేకించబడిన దైవజనుడైన మోషే దేవుని చేత నిర్ణయించబడ్డాడు. అయితే అక్కడ మరి మిరియాము అహరోనులు వారు ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ దేవుని యొక్క చిత్తానికి దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవునికి స్తోత్రం, దేవుని నోరు చాలా విలువైనది. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అంటే దేవుడు ఎట్లంట ముఖాముఖిగా ఎవరితోని? మోషేతో మాట్లాడతాడు. ఆ అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితము ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉండాలి. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉండి నీ వాక్యం వింటున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ నీకుందా? ఈ అనుభవంలోనికి వచ్చావా? తెల్లవారుజామున 3 గంటలు లేచి 6 గంటల వరకు నువ్వు ప్రార్థనలో ఉన్నట్లయితే దైవ దర్శనాన్ని పొందగలుగుతావు, దేవుని యొక్క అభిషేకాన్ని పొందగలుగుతావు, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందగలుగుతావు, దేవుని యొక్క కృపావరాలు పొందగలుగుతావు. దేవుడు నీ పట్ల ఏదైతే చేయనై ఉన్నాడో అట్టి కార్యాలు నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, దేవుడు నీకు ఇచ్చిన గర్భఫలాల ద్వారా, అనగా నీ పిల్లల ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేయబోతున్నాడు. అయితే నీవు దేవునికి లోబడినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందగలుగుతాం. ఇది మీరు గమనించండి. 8వదిగా దేవుని పెదవులు, లిప్స్. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 4-5 వచనాలండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 4-5 వచనాలు. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చబడడు. తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని పెదవులు చాలా విలువైనవి. దేవునికి స్తోత్రం. మొదటి వచ్చి నుండి గమనించినట్లయితే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ. తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. మన పైన దేవుని యొక్క ఆత్మ నిలిచున్నట్లయితే దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా గమనించండి, మన పైన దేవుని అభిషేకం నిలిచినట్లయితే మనము జ్ఞానము కలిగి జీవించగలుగుతాం. జ్ఞానము కలిగిన దేవుని శక్తి వరములు, జ్ఞానవరములు మన జీవితంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కార్యాలు మన జీవితంలో ప్రభు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని నాలుక, టంగ్. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనం చదివినట్లయితే, యెషయా గ్రంథము గమనించండి, 30వ అధ్యాయము 27వ వచనం. ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచి పొగతో కూడినదై యెహోవా నామము దూరం నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రత నిండి ఉన్నవి. ఆయన నాలుక దహించు అగ్ని జ్వాలలు ఉన్నది. దేవుని నాలుక ఎటువంటిదండి? అగ్ని జ్వాలలుగా ఉంటుందంట. అంటే మన దేవుడు ఎంత బలవంతుడో, ఎంత శక్తివంతుడో, ఎంత సర్వశక్తి గల దేవుడు ఒకసారి ఆలోచించాలి. ఆయన నాలుక అగ్ని జ్వాలలు వస్తాయంట. దేవునికి ఇస్తుంది. అందుకే మనం దేవునికి భయపడాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ వాక్యం చూసినట్లయితే దేవుని పాదముల గురించి రాయబడినది, ఫీట్. నిర్గమకాండము 24వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, నిర్గమకాండము 24వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలు దేవుణ్ణి చూచిరి, ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు, ఆయన ఆకాశ మండలపు తేజం వంటిదియు ఉండెను. ఇశ్రాయేలు ప్రజలంట దేవుని చూశారంట వారి ప్రయాణంలో. మనం దేవుడు చూడాలి. ఎవరిని చూడాలి? దేవా నీవు నాకు కనపడమని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? భారముతో ప్రార్థన చేశారా? కన్నీటితో ప్రార్థన చేశారా? విశ్వాసంతో ప్రార్థన చేశారా? పట్టుదలతో ప్రార్థన చేశారా?
ఉపవాసంతో ప్రార్థన చేశారా? పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రార్థన చేశారా? ఆ దేవుని యొక్క మహిమ మన మీద దిగి రావాలంటే మనం విశ్వాసముతో దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు దేవుని చూచిరి, ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజం వంటిది ఉండెను. దేవునికి స్తోత్రం. అంటే ఆయన పాదముల క్రింద ప్రజలు ఆరాధన చేస్తున్నారు. ఆకాశం ఏంటంటే ఆయన సింహాసనం అని బైబిల్ చెప్తుంది. భూమి ఆయన పాదపీఠం. మనం ఎక్కడున్నాం? ఆయన పాదముల చెంత ఉన్నాం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే 11దిగా దేవుని కన్నులు ఐస్, 11వ కీర్తన అండి 4వ వచనం, 11వ కీర్తన 4వ వచనంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నారు. మీరు గమనించినట్లయితే దేవుని కన్నులు ఐస్. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఎక్కడున్నాడంట దేవుడు? ఎక్కడైతే ఆత్మతో సత్యముతో ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య ఉంటారని సెలవిచ్చిన మన ప్రభు ఆయన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆత్మ స్వరూపిగాను, ప్రేమ స్వరూపిగాను, మహిమ స్వరూపిగాను ఆయన మన మధ్యలో సంచరిస్తున్నారు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది. ఆయన నరులను కనులారా చూచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సింహాసనము ఆకాశమందు ఉన్నది. ఆయన నరులను కనులారా చూచున్నాడు. ఆయన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలన చేస్తున్నాడు. అవునండి, ఆయన కనుదృష్టి మన పైన ఉంటే మనము దీవించబడతాం. దేవా, నీ కనుదృష్టి మా పైన ఉండాలి, నీ హస్తం మా పైన ఉండాలి, నీ ప్రేమ మా పైన ఉండాలి, నీ కృపాక్షేమములు మా పైన ఉండాలనేసి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? పరిశీలనగా చూస్తున్నాడు. ఎవరు నన్ను ప్రేమిస్తున్నారు, ఎవరు నన్ను ఆరాధిస్తున్నారు, ఎవరు నా కొరకు సాక్ష్యం చెప్తున్నారు, ఎవరు నా కొరకు పాటలు పాడుతున్నారు, ఎవరు నాతో మాట్లాడుతున్నారు, ఎంతమందిని ప్రభు యొద్దకు నడిపిస్తున్నారు, ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నారు, ఎంతమందిని నా ప్రేమను గురించి తెలియచేసి ఎంతమంది మందిరాన్ని నడిపిస్తున్నారు అనేసి మనందరినీ కూడా దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 12వదిగా దేవుని చెవులు, ఇయర్స్. అంటే 18వ కీర్తన అండి. మీరు గమనించినట్లయితే 18వ కీర్తన 6వ వచనంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది దేవుని చెవుల గురించి. 18వ కీర్తన 6వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, మనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినట్లయితే దేవుడు మన మొరలు ఆలకిస్తాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. ఎప్పుడైతే మందిరానికి వచ్చి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో మన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు, మనం మొరపెట్టినప్పుడు, మన అవసరతల గురించి మొరపెట్టినప్పుడు, మన ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను దేవుడు అత్యధికముగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నీ ఫ్యామిలీ లైఫ్లో కానీ, నీ యొక్క పర్సనల్ లైఫ్లో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం ప్రభు చేయబోతున్నాడు. అయితే నీవు విశ్వాసముతో నీకున్న కష్టాలు, నీకున్న బాధలు, నీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్థికమైన ఇబ్బందులు కానీ, అది ఏ ప్రాబ్లం అయినా సరే, బలహీనతలు కానీ అన్నిటి నుంచి విడిపించి ఒక సంతోషకరమైన జీవితం ప్రభు ఇస్తాడు. ఆయనకు నిజముగా మొరపెట్టినట్లయితే ఏం చేస్తాడు? ఆయన ఆలకిస్తాడు, వింటాడు, మన యొక్క మొరను వింటాడు. దేవుని వాక్యంలో ఏముంది? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడు. హల్లెలూయా. ఆయన సహాయం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవుని యొక్క మాటలు మనము 12 విధాలైన విషయాలు మనము ఈరోజు ధ్యానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఒకటి, దేవుని స్వరూపములో దేవుడు మనను ఏం చేశాడు? ఆయన స్వరూపములో సృష్టించాడు. రెండవదిగా, దేవుని పోలికగా మనం సృష్టించబడ్డాం. దేవుని యొక్క హృదయం, ఆయన హృదయాన్ని మనం దుఃఖపరచకూడదు. మన యొక్క మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవుని దుఃఖపరచకుండా మనం జీవించాలి. నోవాహు కాలములో
ఆ యొక్క తరంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంటే దేవునికి భయపడకుండా ఉన్నారు, దేవుని యందు విశ్వాసం లేకుండా జీవించారు. అయితే నోవాహు కుటుంబం అయితే ఆ ఒక్క ఫ్యామిలీ ఎలా ఉన్నారు? దేవునికి భయపడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకే నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నోవాహు, ఈ తరములో నువ్వు నిందారహితుడుగా ఉన్నావు, నిష్కలంకమైన హృదయం కలిగి ఉన్నావు, నా యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నావు, కనుక ఈ యొక్క తరమున్న ప్రజలు చాలా దూరస్తులుగా ఉన్నారు, భయం లేకుండా, భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా ఉన్నారు. అయితే నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి, నీవు నా ఎడల చూపుతున్న భయం, భక్తి, విశ్వాసాన్ని బట్టి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడబోతున్నాను. ఒక ఓడను సిద్ధపరచుకో. ఎందుకంటే ఈ జనరేషన్లో ఉన్న ప్రజలందరినీ నేను ఏం చేయబోతున్నాను? జలప్రలయం ద్వారా నాశనం చేయబోతున్నాను అని దేవుడు చెప్పినప్పుడు దేవుని మాట విన్నాడు. నోవాహు గారు ఏం చేశారంటే ఒక అందమైన ఓడను సిద్ధపరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ఓడలో ఈ 8 మంది, ఈ నోవాహు ఫ్యామిలీ 8 మంది ఆ యొక్క ఓడలోకి వెళ్ళిన తర్వాత జతలుగా పక్షులు, జంతువులు ఇవన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ఓడ ద్వారమును, డోర్ని ఏం చేశాడు? మూసివేశాడు. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో జలప్రలయం స్టార్ట్ అయింది. పైనుండి వర్షం పడుతుంది, కింద జలము, పైన జలము. దేవుని బిడ్డారా, 40 పగళ్ళు 40 రాత్రులు ఒక ప్రచండమైన జలప్రలయం రావటం ద్వారా ఆ తరం ఉన్న ప్రజలందరూ కూడా ఏమైపోయారో? చనిపోయారు, నీటిలో చనిపోయారు, ఇళ్ళు మునిగిపోయాయి, వారికి ఉన్న ఆస్తులు అన్నీ కోల్పోయారు, ప్రాణ నష్టం జరిగింది. ఒక్క ఫ్యామిలీ బ్రతికింది. ఎవరాళ్ళు? నోవాహు కుటుంబం మాత్రమే. ఈ తరములో ఉన్న నీవు నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే కాపాడబడతాం. ఆనాడు నోవాహు ఆ తరములో ఒక ఓడను సిద్ధపరచుకున్నట్లుగా ఈ కృపా కాలములో సార్వత్రిక సంఘం అనే ఓడలోనికి వచ్చినట్లయితే, యేసు క్రీస్తు ప్రభు అనే ఓడలోనికి వచ్చినట్లయితే, ఆయన ప్రేమలోనికి వచ్చినట్లయితే, ఆయన కృపలో నిలిచినట్లయితే, ఆయన వాక్యంలో నిలిచినట్లయితే, ఆయన ఆజ్ఞలో నిలిచినట్లయితే, ఆయన అభిషేకంలో నిలిచినట్లయితే, ఆయన బలములో నిలిచినట్లయితే, ఆయన ప్రభావంలో నిలిచినట్లయితే నీవు కాపాడబడతావు. అక్కడక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. ఏంటండి, ఎక్కడో యుద్ధాలు జరుగుతుంటే ఏంటండి, మనకు కరువు అయిపోయింది. కొన్ని రోజులు పెట్రోల్ దొరకటం, గ్యాస్ సమయానికి దొరకపోవటం, డీజిల్ సమయానికి దొరకపోవటం, ఇవన్నీ కూడా ఎక్కడో జరుగుతున్న రాజ్యం మీదికి రాజ్యము, జనం మీదికి జనము, అక్కడక్కడ భూకంపములు, కరువులు, ఏంటండి అనేకమైన సునామీ అని అనేక రకాలైన పరిస్థితులు, వార్తలు వింటున్న దినాల్లో ఉన్నాం. కనుక ఈ దినాల్లో నోవాహు కుటుంబం వల్లే మనం అందరము దేవుని యందు ఎలా ఉండాలి? భయముతో, భక్తితో, విశ్వాసంతో ఉన్నట్లయితే సార్వత్రిక సంఘం అనే ఓడలో, అనగా ఒక మహిమగల సంఘం, ఒక పరిశుద్ధమైన సంఘం, ఒక నిర్దోషమైన సంఘం, ఒక రాకడలో ఎత్తబడే సంఘం కొరకు ప్రభు రాబోతున్నాడు. ఆయన సెకండ్ కమింగ్ అంటే రెండవ రాకడ వచ్చినప్పుడు దేవుని యొక్క బిడ్డలు, దేవుని సంఘం ఒక రూపాంతరం చెందబోతున్నారు, ప్రభుని ఎదుర్కోబోతున్నారు. అట్టి కృప చేత మనం ఆయన ఎదుర్కొందాం. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల దేవా, దయగల తండ్రి,